హే గాయస్, వెల్కమ్ టు వి మధు వ్లాగ్స్. ఈరోజైతే ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి ఆహ్వానం అయితే అందరికీ పంపించాము. చూడండి, మా సచివాలయంలో రంగరంగ వైభవంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం మరియు దీంతో పాటు కలిసి వచ్చిన అంశం ప్రతి నెలలో 3వ శనివారం అయినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం రెండూ కలిశాయి. అందువలన 2 ప్రోగ్రాములు ఒకటే రోజు చేయాలని గవర్నమెంట్ వారు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈరోజు మన ఈ నాగసముద్రం సచివాలయము ఈ రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై ఒకే టైంలో నిర్వహించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. చూడండి, మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా కాకల సురేష్ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఇంటర్నేషనల్ యోగా డే కొన్ని లక్షల మందితో ఈరోజు వైజాగ్ బీచ్ తీరాన ఈ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా లైవ్ కార్యక్రమం పెట్టి అందరూ వీక్షించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా మా సచివాలయంలో ఈ యోగా డే మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము చేయడానికి అందరం రెడీ అయ్యాము. నీట్గా పరిశుభ్రంగా బయట స్వచ్ఛమైన గాలి వస్తుంది. అర్లీ మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసేసాము ఈ యోగా డే మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పిల్లలు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఆసీనులయ్యారు. ప్రోగ్రాంలో నీట్గా గ్రీన్ మ్యాట్లు వేసి అద్భుతంగా వాళ్ళకి సదుపాయాలు చేశాము. ఒక్కసారి అసలు ఈ యోగా డే కార్యక్రమం గురించి, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా, పిల్లలు పెద్దలు అందరూ బాగా పాల్గొన్నారు. ఈ యోగా యొక్క ఉపయోగాలు, మన నిత్య జీవితంలో యోగా యొక్క పాత్ర ఏంటి, దానివల్ల మన జీవన విధానంలో ఏం మార్పు వస్తుంది అనే అంశాలపై కూలంకషంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇందులో మన గౌరవ సర్పంచ్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన మాజీ మండలి కన్వీనర్ చీమల తాతయ్య గారు, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, విఓఏలు అందరూ పాల్గొన్నారు. ఇతర నాయకులు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడానికి అందరం రెడీ అయిపోయాము. మన సచివాలయం సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. అందరూ చూడండి, అందరూ గత నెల రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఈ యోగా కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మన శనివారము ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, ఈరోజు 21వ తారీఖున. దీనికి ముందస్తుగా మన సాటర్డే ఏం చేయాలో మనం ముందస్తుగా చేశాము. ఈ యోగా వల్ల ఉపయోగాలు అన్నీ తెలుసుకున్నాం. ఈరోజు మెయిన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ యోగాను పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో వార్డు స్థాయి వరకు తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు వైజాగ్లో కొన్ని లక్షల మందితో యోగా కార్యక్రమం అనేది చేపట్టున్నారు. అది మీరు ఇప్పుడు చూసిన లైవ్ కూడా వస్తుంది. లక్షల మందితో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలని పెద్ద ఎత్తున చేశారు. ఇదేదో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని కాదు, యోగా వల్ల మానవాళికి వాళ్ళ జీవన విధానంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన సెల్లు పట్టుకొని ఊరికే రీల్స్ చూస్తే కాదు, యోగా అని ఒక టైప్ చేసి కొట్టండి, యోగా వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అంటున్నారు. పిల్లలు ఇప్పుడు జనరేషన్ కాసేపు కూర్చోలేకపోతున్నారు పరిస్థితి. నేను ఆల్రెడీ పోయినసారి చెప్పా, పల్లెల్లో విపరీతంగా పొలం పనులు చేస్తుంటారు. వాళ్ళకి బీపీలు షుగర్లు రావు, టౌన్లో ఉండే వాళ్ళకి వస్తాయి. మన శంకర్ చెప్పినట్టు బీపీ షుగర్లు ఇప్పుడు పల్లెలకు కూడా వచ్చేసాయి. వీళ్ళు ఈ విధంగా ఇప్పుడు కూర్చోవాలంటే కష్టంగా అంటున్నారు. ఈ యోగాని టౌన్లో ఆన్లైన్లో నెలకి 5,000 6,000 డబ్బులు కట్టి ప్రతిరోజు ఉదయాన్నే టీవీలో చూస్తే మన సెల్లో చూసుకుంటూ యోగా నేర్చుకునే వాళ్ళు ఉండరు. అంత ఇంపార్టెన్స్ యోగా వల్ల అనమాట.
మనకి ఉన్నట్టే ఉండి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఎక్కువ నిలబడలేకపోతున్నాము, హై బీపీ వస్తుంది, కంట్రోల్ తప్పిపోతూ ఉన్నాము, ఇమ్మీడియట్ డాక్టర్ గారికి పోయేదే కాదు. ఇవి యోగాలో మనం చెప్పినటువంటి ప్రాణాయామాలుగా నేర్చుకుంటే కాసేపు ఒక 100 మినిట్స్, ఒక 20 మినిట్స్ మనము కూర్చొని మనం నేర్చుకున్న మన ప్రాణాయామం చేస్తే మీకు దరిదాపును కూడా అది అనిపిది, మీకు ఆ ఫీలింగ్ అంతా వెళ్ళిపోద్ది. మీకు ఎక్కువ మీరు గిడినెస్గా ఫీల్ అయినా కానీ, అదేవిధంగా స్ట్రెస్ ఫీల్ అయినా కానీ, బీపీ హై అనిపించినా కానీ, షుగర్ పెరిగినా కానీ, ఇవన్నీ ప్రాణాయామాలు యోగా సంబంధించి చేసుకుంటూ ఉంటే మన జీవన విధానంలో ఎంతో సక్సెస్ అవుతారు, హెల్త్ పరంగా ఎంతో బాగుంటుంది. అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ యోగాని పెద్ద ఎత్తున రాష్ట్రంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయ్యేటట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చేశారు. సో ఈరోజు ప్రతిరోజు దీంతో పాటు మనకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం కూడా చేపడుతూ వచ్చాము. పల్లెల్లో పరిశుభ్రత ఉండే విధంగా, క్లీన్గా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అది 21వ తారీఖు 3వ శనివారం కరెక్ట్గా ఇంటర్నేషనల్ యోగా డే రోజు రావడము శుభసూచకం. అందువలన ఈ 2 కార్యక్రమాలు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి ఈ చిన్న కార్యక్రమం అయిపోతేనే మొక్కలు నాటుతాము. మనము మొక్కలు నాటడం వల్ల మనకు తెలుసు ఎన్నో ఉపయోగాలు. దానివల్ల మన రీసైకిల్ వాతావరణం అన్ని విధాలన్నీ బాగుంటుంది. మనకి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా ఈ క్లీన్లెస్ విధానంలో మనం ఈ మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. సో 2 కార్యక్రమాలు దీంట్లో రావడం అనేది, ఈరోజు రావడం అనేది శుభసూచకం. అందువల్ల 2 కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అందులో ఈరోజు యోగా కార్యక్రమాన్ని ముందు స్టార్ట్ చేద్దాము. ఒకసారి అందరిని లేచి నిలబెడితే ఆ చిన్న వార్మింగ్ అప్ చేసి వదిలించేద్దాం. ఈరోజు మీరేమి ఉండేటట్లేరు. సార్ అంతా తీసుకోండి, వీడియో బాగా తీసుకోండి, మన వాళ్ళు వీడియో ఫొటోస్ తీసుకోండి. ఒకటి పైకి ఎక్కి కూడా తీసుకోండి, ఒకటి బాగుంటుంది. కిరణ్ పైకి ఎక్కి కూడా ఒకటి తీసుకోండి, బాగుంటుంది. మళ్ళీ నువ్వు కూడా పైకి ఎక్కు. ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. గురు బ్రహ్మ, పలకండి బాబు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనము యోగా చేసే ముందు మనం చేసినట్టు కొన్ని వార్మింగ్ అప్, తల నుంచి కాళ్ళ దాకా కొన్ని వార్మింగ్ అప్ చేద్దాము. యోగాలో 2 ప్రాణాయామాలు చేద్దాము. ఇంకంత చాలు, వాదం చేద్దాం. అయిపోద్దాం. 2-4 మొక్కలు నాటేసి టీ బిస్కెట్లు చేసి వెళ్ళిపోదాం. మీరే ఎక్కువ టెన్షన్ పడద్దు. ఓకే. మనం చెప్పాం కదండి, ఫ్లెక్సిబిలిటీ కోసము అందరూ నడువులు మెచ్చేదిలోనే నవ్వకండి దయచేసి వీడియోస్లో. ఫస్ట్ ఏం చెప్పామొన్న, ఐస్, కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్. కళ్ళకు సంబంధించి ఫస్ట్ రైట్, ఇటు చూసినట్టు మన తల తిరగకూడదు. అదేవిధంగా మళ్ళీ కళ్ళు లెఫ్ట్, తల తిరగకూడదు, ఓన్లీ కాళ్ళే తిరగాలి. అదేవిధంగా రైట్ లెఫ్ట్ 5 సార్లు అంతే, 5 సార్లు ఎక్కువ సార్లు వద్దు. అదేవిధంగా మళ్ళీ పైకి కిందకి, తర్వాత క్లాక్ వైజ్ గడియారంలో తిరిగినట్టు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. అది ఒకసారి చూడండి. రెడీ? 1 2 3 4 5. దెన్ మళ్ళీ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5. మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5
మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్, తలకు సంబంధించి రొటేషన్ చూడండి. 1, ఫస్ట్ మీ రైట్ సైడ్ తిరగండి. 1 మీ రైట్ సైడ్, 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5. Then relax. Next 1 2 3 4 5. Then relax. Next rotation చూడండి. 1 స్లోగా తిప్పండి. పెద్దవాళ్ళు అయితే చేయొద్దు, వీలైతే చేయండి, అంటే వదిలేసేయండి. 2 3 4 5. అలాంటి క్లాక్ వైజ్ 1 2 3 4 5. మళ్ళా అవకాశం రాదు, ఒకసారి మెడ తిప్పండి స్వాములరా. ఎప్పుడు తిప్పుంటారో నవ్వకుండా తిప్పండి. అన్ని ఫోన్లో పెట్టి చూసి కళ్ళు కూడా పోయి ఉంటాయి లాస్ట్కి. ఒక లైన్లో చూడండి, ఇట్రా అదనా. నెక్స్ట్ ఇప్పుడు చేతులకు సంబంధించిన ఎక్సర్సైజులు చూడండి. 1 2 ఒకసారి ఫింగర్స్ రొటేట్ చేయండి. అదేవిధంగా రిస్ట్ రొటేషన్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇక్కడ మళ్ళా 1 కుడి చేయి పైకి, ఎడం చేయి కింద. 2 3 4 5. రిలాక్స్. ఆ టీవీ కూడా వచ్చి తట్టు కొట్టు, టీవీ కూడా. నెక్స్ట్ షోల్డర్ సంబంధించి 1 2 3 చాలే 4 5. మళ్ళీ యాంటీకి లాగా పెట్టి 1 2 3 4 5. నవ్వకుండా చేయండి సార్. ఫోటో వీడియో పైకి పోయి తీసారా కిరణ్? పైకి పోయి తీసారా? నవ్వుతో జరిపాయి కదా నాయన. ఓకే. నెక్స్ట్ ట్రంక్ రొటేషన్. నడుము తిప్పగలిగే తిప్పండి. ఫస్ట్ క్లాక్ వైజ్ 1. మనిషి అంతా తిరిగే కదరా, ఓన్ నడుము తిరగాలి. 2 అరవకంట బాబు, అరవకు. 3 ఒరే మళ్ళీ ఎప్పుడెప్పుడు అవకాశం రాదు. 4 5. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1
2 అరవగా గెలవా చేయకండి మా పద్ధతి కదా అది, చదువుకునే పిల్లలు. 3 4 5 రిలాక్స్. నెక్స్ట్ కాలు సంబంధించి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 రిలాక్స్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్. 1 2 3 4 5. అదే ఆపోజిట్. 1 2 3 4 5. వాళ్ళు ఇది చేయలేదు వస్తుంటే. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. ఓకే రిలాక్స్. ఒకసారి కూర్చోండిగా. ఇసుకు వచ్చింది ఈరోజు, విరక్తి వచ్చింది నాకు నా మీద. నమస్కారం కాదు, ఈరోజు కొత్తగా చేద్దాం. ఈరోజు యోగా వద్దులే, సూర్య నమస్కారం కూడా చేద్దాం. ఈరోజు యోగా లాస్ట్ ఒక వజ్రాసనంతో ఎండ్ చేద్దాం. ఈరోజు సూర్య నమస్కారాలు జస్ట్ ఒక 12 ఉంటాయి అంతే. నమస్కారాలు మనం అందరికంటే ఎక్కువ. ఇప్పుడు మీరు సినిమాలో చూస్తుంటారేమో, మామూలు ముట్టయితే చరిత్ర తెలియదేమో, పెద్ద పెద్ద దేవుళ్ళు పోయి త్రిమూర్తులు పోయి సూర్య భగవాన్ని పూజిస్తుంటారు తెలుసా, సముద్రం దగ్గర పోయి. అంటే సూర్యుడు అంత గొప్ప వ్యక్తి అనమాట. ఆయనలో ఎంత ఎనర్జీ ఉందో అతని సమక్షంలో మనం కానీ ఇటువంటి కార్యక్రమాలు సూర్య నమస్కారాలు కానీ చేస్తే అంత ఎనర్జీ మనకు వస్తుంది. అంటే ఫిజికల్గా మన బాడీ బిల్డప్తో కానీ హెల్త్ విధంగా కానీ అంత ఎనర్జీ మనకు వస్తుంది అనమాట. కనుక సూర్య నమస్కారాలు మనకు మెయిన్ పార్ట్. ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది అనమాట. కొన్ని సూర్య నమస్కారాలు అంతే. అది చేయగలిగి చూడండి, ఒకసారి చేయగలిగే వాళ్ళు చేయండి, మిగతా వాళ్ళు చేయొద్దు. అన్న నమస్కారం పెట్టండి. ఓం మిత్రాయ నమః. మళ్ళీ చెప్పండి. కనీసం సూర్యుని ఒకసారి పూజించినట్టే. ఎప్పుడు పూజించరు మీరు? ఓం అడగాలి. ఓం మిత్రాయ నమః. ఇది ఒకటోది ఫస్ట్ అన్నమాట. ఇది పొజిషన్. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఎంత వంచాలో మ్యాక్సిమం వంచండి. తల పైకి ఆకాశం చూడండి. ఓం రవయ్య నమః చెప్పకుండా. ఇప్పుడు పలకొద్దు, మీరేమి పలికిన తర్వాత అనాలి. ఇది రెండోది రవయ్య నమః. నెక్స్ట్ ఓం సూర్యాయ నమః. బొట్నేలు తాకాలి, మోకాలు వంగకుండా బొట్నేలు తాగాలి. ఎంతమంది మీరు స్టిఫ్గా ఉన్నారో తెలుసుకోండి. పిల్లకాయలు మోకాలు వంచకుండా బొటనలు తాగాలి. నెక్స్ట్ ఎడంకాలు వెనక్కి తీసుకెళ్ళండి, సేమ్ ఇట్ట పెట్టి. ఓం భానువే నమః. తల పైకెత్తే ఉనండి. ఓం భానువే నమః. ఇది నెక్స్ట్ రైట్ లాగా. ఓం ఖగాయ నమః.
ధరణే నమః. పొట్ట ఆనకూడదు, ఎంతసేపు ఉంచగలదు అంతసేపు ఉంచాలి. తర్వాత ఓం హిరణ్య గర్భాయ నమః. నెక్స్ట్ ఓం మారీచయే నమః. సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసి అదే లెగ్ ముందు తీసుకురండి. ఓం ఆదిత్యాయ నమః. నెక్స్ట్ అదే లెగ్ రైట్ లెగ్ ముందు తీసుకొని రావాలి. చెప్పు మళ్ళీ అయింది. ఓం సవిత్రే నమః. బొట్నేళ్ళు కాలు వంచకుండా మొగాలు వంచుకొని బొట్నేళ్ళు పట్టుకోవాలి. నెక్స్ట్ అర్కాయ నమః కదా. నెక్స్ట్ ఓం అర్కాయ నమః. మళ్ళీ ఓం భాస్కరాయ నమః. ఇవి సూర్య నమస్కారాలు బాగున్నాయా? చేద్దామా? స్టార్ట్ చేయండి మళ్ళా. ఏమో చెప్పు. అన్నా అయిపోయిందన్నా, అన్నా తాదనా రెండు అయిపోయింది. ఇంకా ఒక మెడిటేషను, వజ్రాసనం అని మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో మనము భుజాలు వాల్చకుండా, భుజాలు బాగితే నడుము వెనక బెండ్ కాకుండా నీట్గా ఈ జ్ఞానముద్ర వేసి పెట్టుకోండి. రెడీ. రిలాక్స్. ఆయన వజ్రాసనం రండి. వజ్రాసనంలోకి అందరు ఇట్రండి. ఇది లాస్ట్ ఇంకా వజ్రాసనం చేసేది లాస్ట్. ఇంకా వజ్రాసనంలో ఒక బ్రాహ్మరి ఒకటి చేద్దాము, ఇంకోటి లాస్ట్ రిలాక్స్ చేద్దాము, ఇంక అయిపోద్ది. కూర్చోండి. కాలు పెద్ద మెడాలు చూడండి. నేను సైన కూర్చో చూడండి. సార్ చూడండి. మళ్ళీ ఈ ఫోటోలు తీ నాకు వజ్రాసనం. ఈ విధంగా ఉన్నారు చూడండి. అందరూ వంచగలిగే వాళ్ళు వంచండి, పెద్దవాళ్ళు వద్దు. నిలబడి చూడు ఈ మోడ్లో ఈ ఫోటోలు నాకు అన్ని యాంగిల్ అది. ఇటుగా ఇటు కాదు, ఇటు పెట్టి నాకు నా ఒక్కడికే అది అనమాట. ఇదో ఈ విధంగా ఉండాలి. ఓకే. అన్నీ అందరికీ పెద్ద మా మాలకొండ మీదలే
కూర్చోనా నువ్వు అత్యాక్షన్ తప్పితే మ్యాట్ తీసుకుంటా అయితే నువ్వు తీసుకో అయితే రెడీ. ఒకసారి దీంట్లో బ్రాహ్మరి ప్రాణాయామం చేద్దాం. బ్రాహ్మరి చెప్పే కదా 9లాగా చూడండి. బొట్టనేలు చెవులో పెట్టుకొని చెప్పాయి. దీనికే ఎక్కువ స్ట్రెస్ ఉన్న ఏదైనా ఫ్రీ అయిపోతాం మనం. 3 ఏళ్ళు కంటి మీద, ఇవి పెదవుల దగ్గర. ఫస్ట్ గాలి నెమ్మదిగా పీల్చండి. వదిలేటప్పుడు పెదాలు 2 తాకిచ్చి ఓంకారం శబ్దంతో వదలాలి. మైండ్లో రిలాక్సేషన్ కనిపించాలి. చూడండి చేస్తున్నా. ఫస్ట్ గాలి నెమ్మదిగా పీల్చండి. అసలు మైండ్ ఎంత రిలాక్సేషన్ అవుతుందో రిలాక్సేషన్ అవుద్ది. మీకు ఇప్పుడు తెలియదు, వయసు పెరిగితే తెలుస్తారు. కొంచెం ఆనందంగా తెలుస్తుంటారు. ఇంతటితో ఈ యోగా కార్యక్రమం అయిపోయింది. దీన్ని బాగా సహకరించిన మా పిల్లకాయలకి శతకోటి ధన్యవాదాలు. ఓకే, ఇంక అందరూ లేయచ్చు. ఆ మొక్కలు తవ్వండి తొందరగా బాబు, ఉన్నది పోవద్దు. యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మన సచివాలయాన్ని నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన నాయకుల చేత ప్రారంభించడం జరిగింది. గౌరవ సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున. చూడండి, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి ఆ రోజే ఈ కార్యక్రమం రావడం వలన 2 ప్రోగ్రాంలో భాగంగా యోగా అయిపోయినాక ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. మన మెయిన్ మన ఈ భూగోళంపై టోటల్గా మొక్కల యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. టోటల్గా వృక్ష సంపద అనేది అంతరించిపోతున్నది. అందులో భాగంగా మనము మొక్కల్ని పెంచితేనే పర్యావరణం కాపాడినట్టు రీసైకిల్ జరుగుతుంది. అదేవిధంగా వర్షాలు పడ్డము, అదేవిధంగా మొత్తం పాడి పంటలతో రైతులు కానీ అంతా దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందువలన మొక్కల పెంపకం అనేది ముఖ్యం. అందువలన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజు భాగంగా ఈరోజు గౌరవ సర్పంచ్, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, ఇతర టీడీపీ నాయకులు, ఎంప్లాయీస్ అందరూ పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ విరివిగా మొక్కలు నాటడం జరిగింది. చూడండి, గౌరవ సర్పంచ్ చేతుల మీదుగా మొక్క నాటడం జరుగుతుంది. సో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మెయిన్ ఈరోజు అంశము మొక్కలు నాటే కార్యక్రమము. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఈ ప్రోగ్రాము ఎండింగ్కి వస్తూ ఉంది. ఈ ప్రోగ్రాము మొక్కలు నాటే కార్యక్రమం అయిన తర్వాత టోటల్గా
ఈ యోగాంధ్రకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాంధ్ర సంబంధించి అదే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి అందరూ మానవహారం అయ్యి మొత్తం రౌండ్గా చేరి చూడండి వ్యూ ఎంత బాగుందో, పైనుంచి వ్యూ తీసాము. ప్రతిజ్ఞ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ చేయడము ఆరంభించాము. అందరూ ప్రతిజ్ఞ చేసి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అయితే ప్రోగ్రాం అయితే ఏమి, అదేవిధంగా యోగా అయితే ఏమి మన దైనందిన జీవితంలో భాగంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ అనేది మన మనసులో పూనుకోవడం జరుగుతుంది. ఆ ప్రతిజ్ఞని గ్రామ ప్రజలు అందరూ సిబ్బంది పాల్గొన్న వాళ్ళందరి చేత ఈ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ మానవహారాన్ని పైన నుంచి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. చూడండి వ్యూ ఎంత బాగుందో. సో ప్రతిజ్ఞ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడితో మనం పూర్తి చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. అందరూ చేయడి పెట్టండి, చేతులతో చేయడి పెట్టేసేయండి. నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందుండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ.